రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ మహేందర్ రెడ్డి, చెప్పండి, గ్రామస్తులు కంప్లైంట్ ఇచ్చారు కదా, హైడ్రా తదుపరి చర్యలేంటి? పల్లా రాజేశ్వర రెడ్డి అధికారంలో ఉండగా, మంత్రిగా ఉండగా చాలా వరకు కూడా ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. అయితే అదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఏం చేసినా నడిచిపోయింది, గతం అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఎవరెవరు ఎక్కడెక్కడ మొత్తంగా కూడా బయటకు వస్తున్నాయి. చిన్న హైడ్రా అనే మంట పెడితే మొత్తం ఎలుకలు కూడా బయటకు వస్తున్నట్టుగా రాష్ట్ర రాజధాని చెరువుల్లో నిర్మించిన ఈ భవనాలను అయితే హైడ్రా కూల్చివేస్తుంది. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ చెందినటువంటి అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ల భవనాలపై ఫిర్యాదులు అయితే అనేకంగా రావడం చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ మల్కాజిగిరిలా గట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్ లో భవనాలు నిర్మించారంటూ నీటిపారుదల శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు పరమేష్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి నాదం చెరువు బఫర్ జోన్ ను ఈ నెల 22న పరిశీలించగా ఈ 2 విద్యా సంస్థల భవనాలు కూడా క్రమంగా నిర్మించారని మొత్తానికైతే గుర్తించినట్టు తెలిపారు. మరి నీటిపారుదల చట్టం ఏదైతే 1357 ఎస్ పార్ట్ 8 సెక్షన్ 49.1 ఏ సెక్షన్ 50/11 ఏ సరస్సుల కొనుగోళ్లు అలాగే చెరువుల సంరక్షణ వాటాను అనుసరించి నీటి వనరుల అనుబంధ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని, వాటి రూపురేఖలు మార్చవద్దని నిబంధనలు చెప్తున్నాయి. మరి ఈ ఏఈ గురించి మరి ఈ నాదం చెరువు ఏదైతే ఉందో ఈ అక్రమంలో సమగ్ర విచారణ చేపట్టాలి, దర్యాప్తు చేయాలి అంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. అలాగే ఏఈ పరమేష్ ఇచ్చిన ఈ ఫిర్యాదు అయితే ఉందో గట్కేసర్ మండలం పోచారం ఐటీ కారిడార్ ఈ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ బి రాజు ఏదే శుక్రవారం నాడు 390/2024 బిఎస్ అలాగే 329 324 279 ఈ బిఎస్ సెక్షన్ మొత్తం కలిసి 3-4 పీడీపీ చట్టం కింద కూడా కేసు అయితే నమోదు చేశారు. మరి పల్లా రాజేశ్వర రెడ్డిపై అండ్ సంస్థల పైన ఇక దర్యాప్తు అధికారిగా సబ్ ఇన్స్పెక్టర్ ఏ శివకృష్ణ కూడా నియమించినట్లు తెలిపారు. మరి ఈ 17 ఎకరాలతో టోటల్ గా బఫర్ జోన్ అని గుర్తించారు. గట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం పరిధిలోని 813 సర్వే నంబర్లో నాదం చెరువు అనేది పూర్తిగా ఉంది. ఇది 61 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఒకప్పుడు ఆయకట్టు సాగునీరు అందించిన ఈ చెరువు కింద కాలక్రమంలో భవన నిర్మాణాలు అయితే వెలిశాయి. మరి ఈ చెరువు వెంబడి 17 ఎకరాల బఫర్ జోన్ అయితే ఖచ్చితంగా ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు అయితే తెలుపుతున్నాయి. మరి దీంట్లో 2.5 నుంచి 3.5 ఎకరాల వరకు మొత్తంగా కూడా ఆక్రమణకి గురైనట్లు వరుసగా అధికారులు చెప్తున్నారు. దాంట్లో ఈ కబ్జా చేసిన వాటిలో అనురాగ్ సంస్థలు, గాయత్రి ట్రస్ట్ నిర్మాణాలు కూడా అన్ని రకాల అనుమతులు ఉన్నాయని ఎమ్మెల్యే అలాగే అనురాగ్ విద్యార్థి చైర్మన్ అయినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి ప్రకటించుకుంటూనే ఉన్నారు. కానీ దీనికి పర్మిషన్ లేవు. ఒక బాధ్యతాయమైనటువంటి పదవిలో ఉన్నాడు, గతంలో మంత్రిగా చేసినట్టు పూర్తిగా ఒక విద్యా సంస్థలు నడుపుతున్న వారు, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడిన వారు ఈ చెరువులను భవిష్యత్ తరాలకు నీరు అందించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి చెరువులను కబ్జా చేస్తూ పర్మిషన్లు ఉన్నాయన్నాడు. చెరువులో పర్మిషన్ ఇవ్వకూడదని చట్టాలు క్లియర్ గా ఉన్నాయి. వాల్టా చట్టం ఉంది. కానీ గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టుగా చెలరైపోయారు. అందుకు మంత్రులు అనుబంధం, ముఖ్యమంత్రికి సహచరులుగా పేరుంది, కేటీఆర్ కు అత్యంత దగ్గరగా సంబంధం ఉంది. ఇక తను చేసిందే రాజ్యం అన్నట్టుగా తెలిసిపోయింది. ఇప్పుడు సంస్థలు నాదం చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపడుతున్నట్టు 23 ఫిర్యాదు అయితే ఇచ్చారు. ఆ వెంటనే మమ్మల్ని కలిసి ఆగుకుందని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, గత 25 ఏళ్లలో ఏనాడు అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టలేదని, నాదం చెరువు పూర్తిగా ఎఫ్టీఆర్ బఫర్ జోన్లలో భవనాలు అసలు లేవని, ఈ నీటిపారుదల రెవెన్యూ శాఖలు సంయుక్త పరిశీలన చేసి నిరభ్యంతరంగా పత్రాలు ఇచ్చాయని, ఎన్ఓసి ఇచ్చాయని కూడా పల్లా రాజేశ్వర్ చెప్తున్నాడు. చట్టానికి లోబడి అనుమతి తెచ్చుకున్నానని, ప్రభుత్వం నాపై వ్యక్తిగత జనగామ హైదరాబాద్ లో కేసులు పెట్టిందని, ఈ ప్రభుత్వం కక్షపూర్తంగా ఒత్తిడి తెచ్చినా అక్రమ కేసులు పుట్టినా నడుపుకున్నాడు. అయితే దీంట్లో మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఏదైతే ఈ చెరువులను బఫర్లను హెచ్ఎండిఏ అలాగే ఈ రెవెన్యూ ఇరువురు కూడా జాయింట్ ఆపరేషన్ ఆర్వి అనేటువంటి సంస్థకు హెచ్ఎండిఏ ఇచ్చింది.
ఆర్వే సంస్థ అనేది ఎక్కడ కూడా ఈ చెరువుల పరిరక్షణ కోసము ఇవ్వడం అనేది మన ఇక్కడ కూడా అన్ని వార్తల్లో కావచ్చు అన్ని విషయాల్లో కానీ హైడ్రాను మాత్రమే హైలైట్ చేస్తున్నాం కానీ హెచ్ఎండిఏ ఆర్వే. ఎస్ మహేందర్. Right, thank you for the updates, Mahinder.